టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. 15 నుంచి ఒంటిపూట బడులు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేయనున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-2019 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్యా క్యాలెండర్లో దీనిని పొందుపరిచారు. అయితే ఎండల దృష్ట్యా ఒంటిపూట బడులను మరింత ముందుకు జరిపే అవకాశం ఉంది. టీచర్ల దశాబ్దాల సమస్యకు పరిష్కారం. 398 రూపాయల వేతనం పొందే స్పెషల్ టీచర్లకు ఉపశమనం. జీవో విడుదల. వివరాల్లోకి వెళ్తే, దశాబ్దానికి పైగా ప్రత్యేక ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చూపింది. 1983-96 మధ్య కాలంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 398 రూపాయల వేతనంతో నియమితులైన స్పెషల్ టీచర్ల సమస్యకు ఇంతకాలం ప్రభుత్వం ముగింపు పలికింది. ఇటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది వరకు ఉన్నారు. అయితే వీరిలో చాలామంది రిటైర్ అయిపోవడం కూడా జరిగింది. తాజా ఉత్తర్వుల ప్రకారం కేవలం రిటైర్ కాబోతున్న వారికి ఒక ఇంక్రిమెంట్ కలుస్తుంది. ఇంతకుముందే రిటైర్ అయిపోయిన వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం వర్కింగ్లో ఉన్న స్పెషల్ ఉపాధ్యాయులకు ఈ ఉత్తర్వులు వర్తించవని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, SLTA వ్యవస్థాపక అధ్యక్షులు విద్వాన్ AC సిద్ధయ్య, రాష్ట్ర నాయకులు A కొండయ్య, RJUP సమన్వయకర్త ముత్తోజు వీరబ్రహ్మం శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వేలాది మంది స్పెషల్ ఉపాధ్యాయులు అనేకేళ్లుగా 398 రూపాయలకు వెట్టి చాకరీ చేస్తున్నారని, ఈ సమస్యపై దశాబ్దానికి పైగా అనేక మార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం ఉద్యమాలు చేయడం జరిగిందన్నారు. పలుమారులు ఉత్తర్వులు వచ్చినట్లే వచ్చి ఆగిపోయాయని, చివరికి తాజాగా ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అయితే దీనివల్ల సర్వీసులో ఉన్న వారికి ప్రయోజనం కలిగించి పదవీ విరమణ పొందిన వారిని విస్మరించడం బాధాకరమన్నారు. తక్షణమే పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తించే విధంగా జీవో సవరణ చేయాలని కోరారు. 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష తేదీ మార్పు. MLC ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సుబ్బారెడ్డి ఏప్రిల్ 3కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో పట్టభద్రుల MLC ఎన్నికలు మార్చి 22న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పేపర్ను 1ను ఏప్రిల్ 3వ తేదీ బుధవారానికి మారుస్తూ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సుబ్బారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ప్రతి పాఠశాలకు 2 బ్యాంకు ఖాతాలు. ఆదేశాలు జారీ చేసిన సమగ్ర శిక్షా అభియాన్. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా విడుదలవుతున్న నిధుల వినియోగానికి సంబంధించి ప్రతి పాఠశాల 2 బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆ శాఖ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్కు సంబంధించి ఒక బ్యాంకు ఖాతా, ఇతర అవసరాలకు సంబంధించి మరొక ఖాతా ప్రారంభించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి SMC, CRC, MRCలకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని, CSR ఫండ్స్, MDM, DEO, కలెక్టర్ డొనేషన్స్కి సంబంధించిన ఫండ్స్ మరొక ఖాతా తెరవాలని ఆదేశించారు. CPS రద్దు చేసే వారికే మా మద్దతు. ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోంది. ఆత్మఘోష నిరసనలు చేపట్టిన ఏపీ CPS ఉద్యోగుల సంఘం. పదవీ విరమణ పొందే ఉద్యోగులకు జీవిత చరమాంకంలో ఆర్థిక భద్రత కల్పించని చందా పెన్షన్ పథకం రద్దు చేయాలని ఏపీ CPS ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్తో గత 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించింది. CPS రద్దు చేసిన వారికే ఎన్నికల్లో మద్దతు పలుకుతామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఏపీ CPS ఉద్యోగుల సంఘం ఆదివారం విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో
సిపిఎస్ ఉద్యోగుల ఆత్మఘోష పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులతో విశాఖపట్నంలో, రాయలసీమ జిల్లాల వారితో అనంతపురంలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారితో నెల్లూరులో నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించారు. వీటిలో పాల్గొన్న ఉద్యోగులంతా నల్ల చొక్కాలతో పాల్గొన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఏపీసీపీఎస్ఈఏ డిమాండ్. సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిపాజిట్లు కూడా లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు హెచ్చరించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు బాజీ పఠాన్, ఆర్ అప్పలరాజు, సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించారు. అహర్నిశలు శ్రమిస్తూ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు న్యాయం చేసే క్రమంలో ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రక్ష పంపిణీ. రక్ష పథకం కింద రాయితీ ధరలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,04,91,536 మంది అర్హులున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మార్చి నుంచి పంపిణీ. 10 నాప్కిన్లు ఉండే ఒక్క ప్యాకెట్ ధర 10 రూపాయలుగా నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కేజీబీవీ విద్యార్థుల కోసం 5.50 లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచగా 44,727 ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం. ఉద్యోగులకు మేలు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10(10) కింద 20 లక్షల వరకు గ్రాట్యుటీ పన్ను ఉండదని, ఇది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు మేలు చేస్తుంది అని జైట్లీ ట్వీట్ చేశారు. ఏ సంస్థలో అయినా 5 ఏళ్ల పాటు పనిచేస్తే ఆయా ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులవుతారు. పదవీ విరమణ చేసినా, ఉద్యోగాన్ని వదిలివేసినా గ్రాట్యుటీ చెల్లించాలి. ఉద్యోగి సర్వీసులో ఉండి దివ్యాంగులైనా, చనిపోయిన పదవీ విరమణ నాటికి సర్వీసును లెక్కించి వారసులకు నగదు చెల్లిస్తారు. ఉద్యోగి ఉద్యోగం మానేసినప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు చివరి నెల వేతనంలోని మూల వేతనం, కరువు భత్యం కలిపి వేతనంగా లెక్కిస్తారు. తాజా పెంపుతో అధిక వేతనాలు పొందే వారికి ఎక్కువ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. తక్కువ వేతనాలు పొందే వారికి వచ్చే గ్రాట్యుటీ చాలా తక్కువ. గతంలో 10 లక్షల కంటే గ్రాట్యుటీ అర్హత ఎక్కువగా ఉన్నా 10 లక్షలకు పరిమితం చేసేవారు. ఒకవేళ వేతనం 85,000కు పైబడి ఉంటే పూర్తిగా మేలు జరుగుతుంది. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సబ్జెక్టు వారీ గ్రేడింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఇందులో భాగంగా రిజల్ట్ వైజ్ గ్రేడింగ్ స్థానే సబ్జెక్టు వారీ గ్రేడింగ్ సిస్టమ్ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలకు వర్తింప చేయనున్నారు. జనరల్ కేటగిరీ, అందులు, బదిలీలు కేటగిరీ, సిజిపిఏ కేటగిరీల వారీగా 3 గ్రేడుల్లో మార్కులు ఇవ్వాలని ఏపీఓఎస్ఎస్ నిర్ణయించింది. ఇక బడి పరివర్తన. భూటాన్ విద్యా విధానం స్ఫూర్తితో బడి పరివర్తన హ్యాపీనెస్ కరిక్యులం కార్యక్రమం అమలుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం. వచ్చే విద్యా సంవత్సరం 2019-20 నుంచి అన్ని తరగతులకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పిల్లల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా సులభంగా పాఠ్యాంశాలు నేర్చుకునేలా ఆటపాటలతో విద్యాబోధన సాగిస్తారు. ఇప్పటికే భూటాన్తో కలిసి ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసి సత్ఫలితాలను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ టాటా ట్రస్ట్తో కలిసి 5 ఏళ్ల పాటు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు భూటాన్తో విద్యాశాఖ ఒప్పందం. నిర్వహణ అంశాల విషయానికి వస్తే డిజిటల్ అక్షరాస్యతలో భాగంగా విద్యార్థి సొంతంగా నేర్చుకునేందుకు ట్యాబ్లు అందిస్తారు.
క్షేత్రస్థాయిలో ప్రతి విద్యాధికారి మండల, డివిజన్, జిల్లా, జోన్ల అమలుకు ప్రతిరోజు 1 గంటైన ఆన్లైన్లో మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హ్యాపీనెస్ కరికులంకు సంబంధించి 5 రోజుల వర్క్షాప్ను ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. 10 పరీక్షలు ముగిసే వరకు సెలవులు ఇవ్వవద్దు. మున్సిపల్ డైరెక్టర్ ఉత్తర్వులు. మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు 10వ తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవులు మంజూరు చేయవద్దని మున్సిపల్ శాఖ డైరెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు వ్యక్తిగత పనుల కోసం సెలవులకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని, ముగిసే వరకు సెలవులు మంజూరు చేయవద్దని మున్సిపల్ కమిషనర్లకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 6న నవోదయ ప్రవేశ పరీక్ష. 2019-20 విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయంలో 6వ తరగతికి ప్రవేశానికి సంబంధించి ఏప్రిల్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ డైరెక్టర్ వి మునిరామయ్య తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను పొందాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్నెట్ సెంటర్లోనైనా, నవోదయ వెబ్సైట్ ద్వారానైనా తమ హాల్ టికెట్లను పొందవచ్చన్నారు. ఏప్రిల్ 6న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మధ్యకాలంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి 10:30 కల్లా తమ పరీక్షా కేంద్రం వద్దకు హాల్ టికెట్తో చేర్చుకోవాలన్నారు. 100 మార్కులకు సంబంధించి ఈ పరీక్ష నిర్వహిస్తామని, ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్ 50 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్ 25 మార్కులకు ఉంటుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధం. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులు 26 ప్రకారం సమాచారాన్ని పంపించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. పాఠశాల కేటగిరీ వారీగా ఖాళీలు, పదోన్నతులకు అర్హత ఉన్న వారి వివరాలను ఇవ్వాలని పేర్కొంది. పాఠశాల తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, అవసరమయ్యే పోస్టుల సమాచారాన్ని పంపించాలని సూచించింది. కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సమాచారం కోసం దిగువ స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్య పనితీరులో ఆంధ్రప్రదేశ్కి గ్రేడ్ 3 సూచి విడుదల చేసిన కేంద్రం. పాఠశాల విద్యలో అభ్యసన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పాలన ప్రక్రియ, ఎస్సీ, ఎస్టీ, ఇతర విద్యార్థుల మధ్య ప్రతిభలో వ్యత్యాసం లాంటి అంశాల ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ బుధవారం పనితీరు గ్రేడింగ్ సూచి 2017-18ని విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా విద్యలో పరివర్తన మార్పులపై నివేదికను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు గ్రేడ్ 3లో స్థానం దక్కింది. 70 సూచికల ఆధారంగా 1000 పాయింట్లకు వెయిటేజీ ఇస్తూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు గ్రేడింగ్లు, ర్యాంకులను కేంద్రం కేటాయించింది. 701, 750 పాయింట్లతో గ్రేడ్ 3లో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. కేంద్ర పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సర్వేలు, రాష్ట్రాలు అందించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పెన్షన్. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ మురళీమోహన్, ఎస్ బోసుబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జీవో నంబర్ 426 ప్రకారం ఈ నెల 6 నుండి రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా అధికారులకు, ట్రెజరీ అధికారులకు కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్లో 2000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారిలో 1700 మందికే ప్రాన్ నంబర్లు విడుదల చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో స్థానిక సెలవులు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో 1 ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్రంలో 7 జిల్లాల్లో ఎన్నికలు జరిగే మార్చి 22వ తేదీన స్థానిక సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికల కౌంటింగ్ జరిగే 26వ తేదీ కూడా సెలవుగా పేర్కొంది. అవసరం అనుకుంటే ఎన్నికల పోలింగ్ ముందు రోజు 21న సెలవు ప్రకటించే విషయంలో జిల్లా కలెక్టర్లకే నిర్ణయాధికారం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.